24 వచనములో కొందరు మానుకొనుచున్నట్టుగా అక్కడి వరకు మాట్లాడుకున్నాం. అవునంటారా కాదంటారా? ఓకే, మనము మానుకొనకూడదు. నిద్రపోతున్న వారిని కొద్దిగా లేపండమ్మా దయచేసి. కొందరు మానుకొనుచున్నట్టుగా అంటే వాక్యం వినటానికి కూడా కొందరు ఏం చేస్తారంటే మానుకుంటారు. కొందరు కానుకలు ఇవ్వటానికి కూడా ఏం చేస్తారు? మానుకుంటారు. దేవుడు నెలంతా నిన్ను కాపాడా, నెలంతా నిన్ను పోషించా, నెలలో నువ్వు దేవునికి ఎంత ఇచ్చి ప్రార్థన చేయించుకుంటున్నావు. మానకూడదు ఏ విషయంలో కూడా. ఈ నెలది రేపు నెల ఇద్దామని సత్యరాజు మావి ఏం చేసినంటే ఇంట్లో ఎత్తి పెట్టినాడంట. ఇంట్లో ఎత్తిపెట్టి ఆశీర్వాదమ్మకి ఇద్దరు కలిసి కర్రూలకి హాస్పిటల్ వెళ్ళారంట. ఆటోలో కూర్చుంటే ఒకడు ఏం చేసినంట 5,000 ఎత్తేసినాడంట. అప్పుడు నుంచి ఏం చేస్తానంటే ఫోన్ చేసి పిలిపించి ఇంకా ఇంట్లో ప్రార్థన పెట్టుకొని కానికిచ్చేస్తాడు. ప్రభుకు మహిమ కలుగునుగాక. కొందరు మానుకొనుచున్నట్టుగా. ఓకే, అక్కడికి పూర్తయిందిగా. నేను కొంచెం కిందికి వెళ్తాను. అక్కడికి సరిపోయిందా లేదా? ఓకే, ఆ కింద ఏముంది చూడండి. సమాజముగా కూడుట మానక. ఓకే అమ్మా, సమాజముగా కూడుట మానక. ఇక్కడ మనమందరం కూడా సమాజముగా మనం ఏం చేశాం? కూడుకున్నాం. అంతేనా? సమాజముగా మనమందరం ఏం చేశాం? కూడుకున్నాం. చాలామంది సమాజముగా కూడుకొనటానికి ఏం చేస్తారంటే మాంటారు. నోయిలు సామెల గారు చెప్పిన విషయం ఏంటంటే, నువ్వు ఆదివారం మానాలంటే నీకు దగ్గటి సమీపస్తులు చచ్చిపోతే నువ్వు మానాలి, లేకుంటే నువ్వు ఆదివారము మానకూడదు. నిన్న ఆదివారము సంస్థనున్న కాంతమ్మక్క మానారు. ఇద్దరు ఒడ్లు పోయినకి చేనుకోయినారేమో నేను అనుకున్నా. కాంతమ్మక్కను కూడా పట్టుకపోయినాడు అనుకున్నా. ఈసారి పెళ్ళి దగ్గరికి వచ్చిందని. భరత్ అంటున్నారు లేదయ్యా చచ్చిపోయింటే పోయినారు అంటున్నారు. సమాజముగా కూడుట ఎట్లనంట? సమాజముగా కూడుట మానక. పురుషులు సమాజముగా కూడటానికి రావాలి. ఇంట్లో స్త్రీలు సమాజముగా కూడటానికి రావాలి. ఇంట్లో పిల్లలు సైతము సమాజముగా కూడటానికి రావాలి. ఇంట్లో యవన దశకు వచ్చిన మగ పిల్లలు కానీ, యవన దశకు వచ్చిన ఆడపిల్లలు కానీ, దేవుని బిడ్డలారా, ఎవ్వరూ కూడా సమాజముగా కూడుట మానకూడదు అని వాక్యము హెచ్చరిక చేస్తుంది. పొరపాటున పురుషులు మానిన, స్త్రీలు మానిన, యవన దశకొచ్చిన కుమారులు కుమార్తెలు మానిన, పిల్లలు మానిన, దేవుని బిడ్డలారా, దేవుని యొక్క కృపను వారు ఏం చేస్తారంటే పోగొట్టుకుంటారు. దేవుని యొక్క గొప్ప చేయుటకు వారు దూరం అయిపోతారని వాక్యము తెలియజేస్తుంది. అందుకే సమాజముగా కూడుట మానక. ఊరికే మానిపోతుంటాం. ఏ సమస్య లేకపోయినా, ఏ కష్టము లేకపోయినా, ఏ పని లేకపోయినా, దేవుని బిడ్డలారా, సమాజముగా కూడటానికి ఏమైపోతుంటారంటే మానుతారు. సమాజముగా కూడటానికి మానకూడదు. ఎందుకు మానకూడదంటే, సమాజముగా మనం ఎప్పుడైతే కూడుకుంటామో మన మధ్యలో సర్వశక్తుడైన దేవుడు, మన మధ్యలో ఈ భూమిని ఆకాశమును కలగజేసిన ఆ మహనీయుడైన దేవుడు మన మధ్యలో ఉంటాడని వాక్యము తేటగా చప్పట్లు కొట్టు. పౌలా, పరిశుద్ధాత్ముడు ఎందుకు నీతో ఈ మాట మాట్లాడుతున్నాడు? ఎందుకు సంఘానికి హెచ్చరిక
సమాజముగా కూడుట మానకూడదు. ఎవరైతే దేవుని పిల్లలముగా మన విధంగా కూడుకుంటామో మన మధ్యలో పరిశుద్ధుడైన దేవుడు, మన మధ్యలో మహోన్నతుడైన దేవుడు మన మధ్యలో ఉండి ఆయన ఏం చేస్తాడో తెలుసా? దీవెనకు ఎవరు కారకులో వాళ్ళని దీవిస్తాడంట. ఎవరిని స్వస్థపరచాలో వాళ్ళను స్వస్థపరుస్తాడంట. ఎవరికి వివాహం జరిగించాలో వారికి వివాహం జరిగిస్తాడంట. ఎవరికి పిల్లల్ని ఇవ్వాలో వాళ్ళకి పిల్లల్ని ఇస్తాడంట. ఎవరికి ఉద్యోగం ఇవ్వాలో వారికి ఉద్యోగం ఇస్తాడంట. ఎవరికి అప్పులు సమస్యలు ఉన్నాయో అవి తీర్చుటకు వారి పక్షాన్ని నిలబడతా నువ్వు కూడుకో. కొట్టారా సప్పట్లో? ఆగిపోతున్నాయి చేతులు. ఇవి నా సొంత మాటలు కాదు, వాక్యానుసారముగా మీ ఎదుట పెడుతున్నాను. సమాజముగా కూడుట మానక. అందుకే కీర్తనలు ఉంది చూడండి దేవుని బిడ్డలారా. 82వ కీర్తన మొదటి వచనములో రాయబడింది. 82వ కీర్తన, దేవుని సమాజములో దేవుడు నిలిచి ఉన్నాడు, దైవముల మధ్యను ఆయన తీర్పు తీర్చుచున్నాడు. యేసు రక్తమే, యేసు రక్తమే, యేసు రక్తమే. దేవుని సంఘమా, ఈ 82వ కీర్తనలో ఆ మొదటి వచనములో రాయబడిన మాట ఏమిటి? దేవుని సమాజములో దేవుడు నిలిచి ఉన్నాడు. మనమందరం కూడా ఇప్పుడు సమాజముగా కూడి ఉన్నాం. ఏ సమాజం అంటే ఇది దేవుని సమాజం. అవునంటారా కాదంటారా? పాపుల సమాజం కూడుకొని ఉంటుంది బయట, దుష్టుల సమాజం కూడుకొని ఉంటుంది బయట, సంఘానికి వెలుపల సాతాను సమాజం కూడుకొని ఉంటుంది. దేవుని సమాజం ఇది. దేవుని ప్రజలు, దేవుని బిడ్డలు, దేవుడిక్కడ నిలిచి ఉన్నాడు అని నేను చెప్పడంలో దేవుని వాక్యం మనతో మాట్లాడుతుంది. దేవుని సమాజంలో దేవుడు నిలిచి ఉన్నాడు. ఇప్పుడు దేవుడు ఇక్కడ ఉన్నాడా లేడా? ఉన్నాడు. ఇది వాస్తవం. ప్రభుకు మహిమ కలుగును గాక. దేవుని సమాజంలో దేవుడు నిలిచి ఉన్నాడు. ఎందుకు నువ్వు ఇక్కడ నిలిచి ఉన్నావయ్యా? ఎందుకు నువ్వు ఇక్కడ ఉన్నావు అని దేవుణ్ణి అడిగితే, దైవముల మధ్య నేను తీర్పు తీర్చబోతున్నా. స్తోత్రం. మనలందరినీ ఏమంటారంటే దైవములు అంటారు. స్తోత్రం, హల్లెలూయా. మనల్ని ఏమంటారు అంటే దేవుని యొక్క కుమారులము, దేవుని యొక్క కుమార్తెలము. మనమందరం కూడా దైవములు. స్తోత్రం. ఇప్పుడు మనకు ఆయన ఏం చేయబోతున్నాడంట? తీర్పు తీర్చబోతున్నాడు. హెచ్చించేవాన్ని హెచ్చిస్తాడు, తగ్గించేవాన్ని తగ్గిస్తాడు, ఘనపరచేవాన్ని ఘనపరుస్తాడు, హీనపరచేవాన్ని హీనపరుస్తాడు. నీవు ఏమై ఉన్నావో అదే ఆయన చేయగలుగుతాడు. ప్రభుకు మహిమ కలుగునుగాక. ప్రభు అంటాడుగా, నన్ను ప్రేమించు వారిని ఆస్తికర్తలుగా చేయుదును, వారి నిధులను నింపుతాను. 2024లో యేసు ప్రభును ప్రేమించక లోకాన్ని ప్రేమిస్తున్నావా? యేసు ప్రభును ప్రేమించక ధనాన్ని ప్రేమిస్తున్నావా? యేసు ప్రభును ప్రేమించక లోకానికి గౌరవిస్తున్నావా? యేసు ప్రభును ప్రేమించు, ఆయనతో ప్రేమించబడు. నీకు కావలసిన సిరి సంపదలు ఆయన అనుగ్రహిస్తాడని దేవుని వాక్యము తేటగా సంఘమా మనతో మాట్లాడుతుంది. అందుకే పౌలు అంటున్నాడు, ఓ ఎబ్రీలారా, ఓ సార్వత్రిక సంఘమా, మీరు సమాజముగా కూడట మానొద్దు.
ఎందుకో తెలుసా? మీరు సమాజముగా కూడుకొనుట వలన దేవుడు మీ మధ్యలో ఉంటాడు. దేవుడు మీ మధ్యలో ఉండి నీకు ఆదరణ లేకపోతే నీకు ఆదరణ ఇస్తాడు, నీకు నెమ్మది లేకపోతే నీకు నెమ్మది ఇస్తాడు, నీకు సమాధానం లేకపోతే నీకు సమాధానం ఇస్తాడు, నువ్వు గందరగోళం కలవరం కలతలుంటే కలిగించేస్తాడు. అందుకే నువ్వు కూడుకో, సమాజముగా కూడుకో అని హెబ్రీయులకు రాసిన పత్రికలో మనం చూశాం. మొదటిగా కొందరు ఏం చేశారంట? మానుకొనుచున్నట్టుగా. రెండోది ఏమంట? సమాజముగా కూడుట మానక. ఇప్పుడు ఆహారం తినడం మీరు మానివేశారనుకోండి, ఏమా ఆహారం తినడం మానివేశారనుకోండి, ఎవరన్నారు ఇప్పుడు ఆకలి కొంటామని? ప్రభుకు మహిమ కలుగును గాక. యేసు రక్తమే. దేవుని బిడ్డలారా, ఆహారం తినడం మీరు మానివేశారనుకోండి, ఆకలి కొంటే సరిపోతుంది. వాడికే ఆకలే కాదు దేవుని బిడ్డలారా, మనలో బలము తగ్గిపోతుందంట, మనలో సత్వ, మనలో శక్తి తగ్గిపోతుందని వాక్యములో రాయబడింది. నువ్వు శరీరానికి ఆహారం తినడమే మానివేస్తే నువ్వు ఆకలి కొంటావు, నువ్వు బలహీనుడవైతేవే. మరి సమాజం కూడుట మానుకుంటే దేవుడు నీ పక్షాన ఉంటాడా? ఉంటాడా? మరి ఇప్పుడు సమాజం నువ్వు ఏం చేయాలా? ఒకరి కాడికి ఒకరికి ఆసక్తిగా నువ్వు కూడుకోవాలా. స్తోత్రం. ఒకరి కాడికొరికి ఆసక్తిగా నువ్వు కూడుకుంటే దేవుడు తప్పక సహాయం చేస్తాడు. అందుకే సమాజముగా కూడుట మానక దేవుడు తన సమాజములో నిలిచి ఉన్నాడు ఇక్కడ. ఎందుకంటే దైవముల మధ్య తీర్పు ఆయన తీరుస్తున్నాడు. మనమే దైవములం, మనమే దేవుని పిల్లలం, దేవుని కుమారులు కుమార్తెలు. మనకు ఆయన తీర్పు తీర్చబోతున్నాడు. స్తోత్ర. ప్రభుకు మహిమ కలుగునుగాక. గనక దేవుడు ఉన్నాడు సమాజంలో. నువ్వు కూడటానికి మానకు. ప్రభు తప్పక నీకు సహాయం చేస్తాడు. నీ పిల్లలను ప్రోత్సాహపరచు, నీ భర్తను ప్రోత్సాహపరచు. ఈ రక్షణ లేని వారికి ప్రోత్సాహపరిచి తీసుకొని రా. దేవుడు తప్పక సహాయం చేస్తాడు. ప్రభుకు మహిమ కలుగునుగాక. అది రెండో విషయము, గుర్తుపెట్టుకోండి. మూడో విషయములకి మనం వెళదాం. ఇప్పుడు హెబ్రీయులకు రాసిన పత్రికలకి రండి. దేవుని బిడ్డలారా, అపోస్తుడైన పౌలు హెబ్రీయులకు రాసిన పత్రికలో అక్కడ మూడో విషయం ఏముందంటే, ఒకరినొకడు ఏం చేయాలంటే హెచ్చరించాలి. హెబ్రీయులకు రాసిన పత్రికలో ఉందా? అందరూ తీయండి. దేవుని బిడ్డలారా, 10వ అధ్యాయంలో 24లో దేవుని బిడ్డలారా, ఒకరినొక్కడు హెచ్చరించుచు. చూశారా? ఒకరినొక్కడు ఏం చేయాలా? హెచ్చరించుచు. దేవుని బిడ్డలారా, నేను ప్రతి దినము కూడా పిల్లలను హెచ్చరిస్తుంటా. కొరియన్, నువ్వు చాలా జాగ్రత్త, నువ్వు చాలా శ్రద్ధగా చదువుకోనాయనని కొరియను నేను హెచ్చరిస్తుంటా. షుగురను వీళ్ళను హెచ్చరిస్తుంటా. మీరు బాగా చదవాలి అని ఏం చేస్తుంటా? హెచ్చరిక చేస్తుంటా. బండి దిగుతారు పిల్లలు, నైనా పోయేస్తాం, బాయ్ నాయన అంటారు. మీరు శ్రద్ధగా చదువుకోండి అని మాట హెచ్చరికనా కాదా? అవునంటారా కాదా? హెచ్చరిక. ఇప్పుడు మన పిల్లల యొక్క భవిష్యత్తు ఒక ఉన్నతమైన స్థితిలో ఉండటానికి వాళ్ళని ఏం చేస్తున్నాం మనము? హెచ్చరిక. రేయ్, ఎంతసేపు నిద్రపోతావురా, నిద్రపోతుడా, నిద్రపోతుదానా, లేయ్ అని ఏం చేస్తావు? బిడ్డలను లేపుతారు లేదా? ఓ నిద్రపోతుదానా, ఎంతవరకు నువ్వు నిద్రపోతావే? ఓ నిద్రపోతాడా, ఎంతవరకు నువ్వు నిద్రపోతావురా, లేరా. రేయ్, మీ నాన్న చూడ ఎంత కష్టపడుతున్నాడో, ఏమో మీ అమ్మ చూడ ఎంత కష్టపడుతుందో, ఎంతవరకు పడుకో నిద్రపోద్దానా అని తండ్రి అన్నాడు అనుకో, ఇంకా ఆ రోజంతా ఏడ్చుకుంటుంది. ఇంకా ఆ రోజంతా నిద్రపోతుంది నిజంగా మాట్లాడితేనే ఏడుస్తుంది. ఇంకా
మా అమ్మ లేచింది నా కాడికి ముందు, మా అమ్మకు నేను సాయం చేయాలి, ఆసర కావాలి కదా. దేవుని బిడ్డలారా, పావును వచ్చిందే, 2 బిడ్డలు ఉన్నారు, ఇంకేమంటుందో ఇంకా వచ్చిందే, రాజు ఇడిచిపెట్టి వచ్చిందే. ప్రభుకు మహిమ కలుగును గాక. చూశారా? ఇప్పుడు పిల్లలను మనం హెచ్చరిక చేస్తున్నాం, నిద్రపోతుంటే వాళ్ళని హెచ్చరిక చేస్తున్నాం, వారు సెల్లు చూస్తుంటే మనం హెచ్చరిక చేస్తున్నాం, వారు దేవుని బిడ్డలారా ఇంటి పని పాటలు సరిగా పట్టించుకోకపోతే హెచ్చరిక మనము చేస్తున్నాం, చెడు వారితో ఇరుగు పొరుగు వారితో అనవసరంగా కాలయాపన చేస్తుంటే మనం ఏం చేస్తున్నాం? హెచ్చరిక చేస్తున్నాం. అయితే ఇక్కడ దేవుని వాక్యం ఏం చెబుతుందంటే హెచ్చరిక చేసుకోవాలి. అక్క, ఎందుకు ఈ ఆదివారం నువ్వు ప్రార్థన రాలేకపోయావు? అన్న, ఎందుకు నీవు ఆదివారం ఆరాధన రాలేకపోయావు? కారణం ఏంటి? రావాలన్నా మంచి వాక్యం పోగొట్టుకున్నామన్నా, ఈ ఆదివారం దీవెన పోగొట్టుకున్నామన్నా, ఈ ఆదివారం మనకు ఆబ్సెంట్ పడిందన్నా పరలోకములో అని ఒకరికొకరు మనం ఏం చేయాలంట? హెచ్చరిక చేసుకోవాలి. హెచ్చరిక చేసుకొనుట వలన నువ్వు ఏం చేస్తావు అంటే మేలుకొంటావు. హెచ్చరిక లేకపోతే నువ్వు మేలుకొనలేవని దేవుని వాక్యము ఏం చేస్తుందంటే మాట్లాడుతుంది. హెచ్చరిక ఉండుట వలన ఒక పురుషుడు కానీ, ఒక స్త్రీ కానీ, ఒక కుటుంబం కానీ అభివృద్ధి పథకములో వస్తుందని దేవుని వాక్యము మాట్లాడుతుంది. చప్పట్లు కొడతావా? హెచ్చరిక అనేది చాలా చాలా ప్రాముఖ్యమైనది జీవితంలో. హెచ్చరిక లేకపోతే మనుషులు కానీ, కుటుంబాలు కానీ అవి అణగారిపోతాయి, అడుగంటిపోతాయి. దేవుని బిడ్డలారా, అందుకే ఒకరికొకరు ఏం చేయాలంటే మీరు హెచ్చరిక చేసుకోండి. అందుకే దేవుని బిడ్డలారా, ఒకసారి ఏం జరిగిందంటే దేవుని యొక్క మందిరము కట్టబడుతుంది. దేవుని మందిరం కట్టబడుతున్నప్పుడు ప్రవక్తలైన అగ్గై, జకరై, దేవుని బిడ్డలారా, వీళ్ళిద్దరు కూడా హెచ్చరిక చేయటం వలన దేవుని పని మందిరము బహుగా అభివృద్ధిలోకి రాబడిందని వాక్యములో రాయబడిందే. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ఆ రోజు దేవుని యొక్క మందిరము యెరూషలేము పట్టణములో దేవుని ప్రవక్తలు తోడు ఉండుటం వలన, ఎవరంట? దేవుని ప్రవక్తలు తోడు ఉండుట వలన, వారు హెచ్చరించడం వలన ఎవరినంట? గవర్నర్ను హెచ్చరించారు. జెరుబాబెలు గవర్నర్గా ఉన్నారు యూదా దేశానికి. గవర్నరు హెచ్చరిస్తూ యాజకుడైన యెహోషువను హెచ్చరిస్తున్నారు. ఈ ప్రవక్తలు హెచ్చరిక చేస్తుంటే దేవుని పని వీళ్ళిద్దరూ బాగుగా జరిగించారు. లేకుంటే ఆ పని వెనకబడిపోయేది, ఆ పని అలంకారాలకు వచ్చేది కాదు. ఆ పని రూపురేఖలు మారిపోవటానికి, ఓ అద్భుతమైన అలంకారం తీర్చబడటానికి వెనక ప్రవక్తలుండి హెచ్చరిక చేశారు. స్తోత్రం, స్తోత్రం. గట్టిగా చెప్తారా? యెజ్రా గ్రంథం చూడండి, 5వ అధ్యాయం. ప్రవక్త అయిన యెజ్రా గ్రంథం 5వ అధ్యాయం, 5వ అధ్యాయము తీశారా? 1-2. ప్రవక్తలైన అగ్గాయి, యెజదా కుమారుడైన యెషువయును లేచి యెరూషలేములో దేవుని మందిరమును కట్టనారంభించిరి. సభలు కొట్టి ప్రభును గణపరచుగాక. అక్కడ రాయబడింది, మరియు దేవుని యొక్క ప్రవక్తలు వారితో కూడా నుండి సహాయము చేయుచు వచ్చిరే. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. జెరుబాబెలు సామాన్యుడా?
మీరు చెప్పండి, యేసువా సామాన్యుడా? ఈయననేమో ప్రధాన యాజకుడు, ఆయనేమో గవర్నరు. దేవుని బిడ్డలారా, ఇలాంటి వారు పనిని జరిగించాలంటే, దేవుని పనిని, వారి వెనక ఎవరున్నారంట? ఇద్దరు ప్రవక్తలు ఉన్నారా లేరా? ఎవరున్నారు? ఇద్దరు ప్రవక్తలు. ఒకరు హగ్గాయి, రెండాయన జకరయ్య. స్తోత్రం. వీళ్ళిద్దరు ప్రకటించారంటే, హెచ్చరిక చేశారు. ప్రకటించారంటే హల్లెలూయా. ప్రకటించారంటే అర్థం ఏంటి? హెచ్చరిక చేశారు. ఎందుకో దేవుని పనిని అలక్ష్యం చేస్తున్నారు. ఎందుకు దేవుని పనిని మీరు పట్టించుకోలేదు? మీరు ఏ పనిని మానేశారని ఈ ప్రవక్తలు దేవుని యొక్క ప్రత్యక్షత కలిగి చెప్పినప్పుడు, వీరు వారికి తోడుగా ఉన్నప్పుడు ఆ పనిని బాగుగా చేసి అభివృద్ధిలోకి వచ్చింది. హెచ్చరిక చేయటం వలన అభివృద్ధి పరచబడతారు. హల్లెలూయా, హల్లెలూయా. ఓ తండ్రులారా, చూసి చూడనట్లుగా మీ పిల్లల విషయంలో ఉండొద్దు. ఓ తల్లులారా, చూసి చూడనట్లుగా మీ పిల్లల విషయంలో ఉండొద్దు. వారు మీ కనుల ఎదుట ప్రయోజకులు అవుదురుగాక. హల్లెలూయా, హల్లెలూయా. వారు ప్రయోజకులు కావాలంటే మీరు ఏం చేయాలంటే హెచ్చరిక చేయాలి. మీరేం చేయాలా? హెచ్చరిక చేయాలి. నైనా ప్రార్థన చేసుకో, నైనా వాక్యం చదువుకో, నైనా దుష్టులతో తిరగొద్దు, నైనా కాలయాపన చేయొద్దు. నువ్వు జాగ్రత్త. నీ భవిష్యత్తు ఉండేది ఒక జీవితమే, ఉండేది ఒక బ్రతికే. ఇది అమూల్యమైనదిరా. చాలా జాగ్రత్తగా నువ్వు ఉండాలని ఏం చేయాలా? హెచ్చరిక చేయాలా. హెచ్చరిక చేసే తండ్రిగా నువ్వు ఉండాలి. హెచ్చరిక చేసే తల్లిగా నువ్వు ఉండాలా. ప్రభుకు మహిమ కలుగును గాక. మొన్న ఎప్పుడో నంద్యాల వెళుతున్నప్పుడు సంస్థలకు ఒక మాట చెప్పాను కదన్నా, చెప్పానా? గుర్తుందా? దారి తప్పించింది భర్తనని. ఎవరు? అబ్రహాం విషయం చెప్పాను మీకు, గుర్తుందో లేదో? ఏం చేసినాడంటే మళ్ళీ అడిగాడు. డౌట్ వచ్చి మళ్ళీ అడిగాడు. అవును కదా అని తలకాయ ఊపుతున్నాడు. ఇప్పుడు శారా ఉంది కదా, ఈమె ఎవరు? అబ్రహాము. దారి తప్పించింది. ఏం చేసింది? ఏమయ్యా, నాకు పిల్లలు కావడంలే, దాన్ని చేసుకో, దాన్ని కట్టుకో, ఇంకా పిల్లలు ఎత్తా. దారి తప్పించింది ఆమెనే. ఈ దారి తప్పించిన ఆమెను మాట్లాడచ్చు కదా, ఏమ్మా శారమ్మ, నువ్వు దారి తప్పించితివే, ఏదో నా అడుగుజాడలు విశ్వాసంతో ఆయన బతుకుతుంటే అని ఆమెను హెచ్చరిక చేయొచ్చు కదా. ఆమెను హెచ్చరిక చేయకుండా మళ్ళీ ఈయనకు కనపడి ఎందుకు చెప్పినాడు? ఆ విషయాన్ని మరలా అడుగుతున్నాడు సంసోను అంటే. అవును కదా. అందుకే చెప్తుంటే ఇంటిలో పురుషుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. దేవుడు ముందే హెచ్చరిక చేశాడు అబ్రహాముకు. అబ్రహమా, నేను నీకు ఇస్తా, కొంచెం ఓపిక కలిగి ఉండవు. నా మహిమ, నా శక్తి ప్రభావాలు ప్రపంచానికి తెలియాలి, నేను నీకు చూపిస్తాన్నాడు. ప్రభుకు మహిమ కలుగును గాక. అయితే దేవుని బిడ్డలారా, ఒక్కరినొక్కడు ఏం చేయాలంటే హెచ్చరిక చేయాలి. ఈ హెచ్చరిక చేయడం వలన మనం ఏమవుతామంటే అభివృద్ధిలోకి వస్తాం. ఇది మూడో విషయము. మూడేనా? ప్రభుకు మహిమ కలుగును గాక. నాలుగో విషయంలోకి మనం వెళ్దాం. దేవుని బిడ్డలారా, ఆ దినము దగ్గర పడడము. చూడండి 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 దేవుని బిడ్డలారా, ఆ దినము సమీపించుట, మీరు చూచిన కొలది. కొద్దిసేపు ఉండు నాయన, అక్కడి వరకు కొంచెం చాలిద్దాం. అక్కడ ఏముందంటే, ఆ దినము సమీపించుట మీరు చూచిన కొలది మరి ఎక్కువగా అలాగూ చేయొచ్చు. అక్కడికి వరకు మనం ఆగాల, అంతేనా? చూడండి ఒకసారి బైబిల్లో చూడండి, ఉందా? అక్కడికైనా ఆగాల్సిందే ఉందా? ఆ దినము సమీపించుట మీరు చూచిన కొలది మరి ఎక్కువగా అలాగూ చేయొచ్చు. అంటే అలాగూ చేయొచ్చు అంటే ఏమని? ఆ దినము చూచే కొలది మరి ఎక్కువగా మీరు హెచ్చరిక, అంతేనా? ఏమన్నా పొరపాటు ఉందా? చెప్పండి అమ్మా. బైబిల్ మీ కాడ ఉందిగా. ఓకే 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 ఓకే. ఆ దినము సమీపించుట. ఏ దినం అది? ఏమన్నా పెళ్లి దినమా? ఏమా పెళ్లి దినమా? ఏమన్నా బర్త్డే దినమా?
ఏమన్నా చావు దినమా? ఏమన్నా ఇండ్లు ఓపెనింగ్ దినమా? దేవుని బిడ్డలారా, ఈ లోకములో దినాలు చాలా ఉంటాయా ఉండవా? దేవుని బిడ్డలారా, బర్త్డే దినము ఉంటుంది, మ్యారేజ్ దినము ఉంటుంది, చావు దినము ఉంటుంది. ప్రతి వారి జీవితంలో ఏదో ఒక దినం అది ప్రాముఖ్యంగా ఉంటుంది. ప్రభుకు మహిమ కలుగును గాక. నాకు పాశ్రమకు ప్రాముఖ్యమైన దినం ఏంటంటే 2025 ఏప్రిల్ 30వ తారీఖు ప్రాముఖ్యమైన దినం. చప్పలు కొట్టి ప్రభువుని గణపరదుం గాక. హల్లెలూయా. ఏ దినము ఆ దినం అంటే దేవుని దర్శనానికి విధేయులపై వచ్చిన దినము ఆ దినము. ఈ ఎస్ఎస్ఆర్ నగరానికి దేవుడు చూపించాడు, వచ్చాం. అందుకే దేవుడు స్థిరపరిచగడ పరిచర్యను ప్రభు జరిగిస్తున్నాడు. ఇట్లా ప్రతి వారి యొక్క జీవితంలో ఏదొక దినము అది వారికి శుభదినముగా, అది వారికి సంతోషకరమైన దినముగా, అది వారికి ఆనందకరమైన దినముగా, అది వారికి ఉల్లాసం కలిగించే దినములుగా, అది వారికి ఎంతో అభివృద్ధి కలిగించే దినముగా ఉంటుంది. ప్రభుకు మహిమ కలుగునుగాక. ఇప్పుడు రాజు ఉన్నాడు. దేవుని బిడ్డలారా, రాజుకు ఒక దినము ప్రాముఖ్యమైన దినం. నేను రుద్రారం వెళ్ళి వాక్యం చెప్పి వస్తున్నప్పుడు ఫోన్ చేశాడు. ఫస్ట్, అయ్యా నాకు గవర్నమెంట్ జాబ్ వచ్చింది అన్న. అది ఒక శుభదినం. ప్రభుకు మహిమ కలుగునుగాక. అంతే కదా. పూర్వపు దినాలు వేరు, ఆ దినము వేరు. అది గుర్తుపెట్టుకోవాలి. ఆ దినాన్ని ఏం చేయాలా? మనుషుడు గుర్తుపెట్టుకోవాలి. అయితే పౌలు ఇక్కడ ఏ దినం గురించి మాట్లాడుతున్నాడని వాక్యపు వెలుగులో కొంత పరిశీలన చేసి మీకు చెప్తాను. ప్రభుకు మహిమ కలుగును గాక. ఏమంటున్నా మరొకసారి చూడండి. ఆ దినము సమీపించుట మీరు చూచిన కొలది మరి ఎక్కువగా అలాగూ చేయొచ్చు అనగా హెచ్చరిక మీరు ఏం చేయాలా? చెయ్యాలి. ఆ దినము సమీపించుట, ఆ దినము సమీపించుట. కొందరికి మరణ దినములు కూడా ఏం చేస్తాయి? దగ్గర పడతాయి, సమీపిస్తాయి. కొందరికి సంతోషము, ఆనందకరమైన దినములు సమీపిస్తాయి. అయితే ఇక్కడ దేవుని పిల్లలకు, విశ్వాసులకు ఏ దినము సమీపిస్తుంది, ఏ దినము దగ్గర పడుతుందంటే, దేవుని బిడ్డలారా, 2 దినాలు దగ్గర పడుతున్నట్లుగా విశ్వాసులు గుర్తించారు. ఆ 2 దినాలు నేను మీకు చెప్తాను, వినండి. అపోస్తలుడైన పౌలు గారు ఈ లేఖనమును రాసిన సమయానికి, దేవుని బిడ్డలారా, భయంకరమైన ఒక విధ్వంసము జరగబోతుంది. అది ఏంటి అంటే, యెరూషలేము పాడు చేయబోతున్న ఒక దినమని లెక్కించాడు. లేకపోతే రెండోదిగా యేసు ప్రభు మధ్యాకాశానికి రాబోతున్నాడు అన్న దినాన్ని గురించి ఇక్కడ తెలియజేశాడు. ఈ 2 దినాలు, ఒకటేమో యెరూషలేము పాడు చేయబోతున్న దినము, రెండోదేమో యేసు ప్రభు రాబోతున్న దినం. ఇదైనా జరగొచ్చు, ఇదైనా జరగొచ్చు. గనక మీరు జాగ్రత్త, హెచ్చరిక కలిగి ఉండవని తెలియజేస్తున్నాడు. ఒకసారి చప్పట్లు కొట్టాం. ఇక్కడ క్లుప్తంగా చెప్పిన అర్థమైందిగా. ఆ దినము సమీపించిన కొలది మీరు ఏం చేయాలి? హెచ్చరిక చేయాలి. ఎందుకు హెచ్చరిక చేయాలంట? సమాజముగా కూడుట మానకూడదనేగా హెచ్చరిక. ప్రభుకు మహిమ కలుగును గాక. గట్టిగా యేసు రక్తం చెప్పండి. ఇంకొకసారి చెప్పండి. హల్లెలూయా. యేసు రకం చెప్తే నిద్రన పోతుందని సూత్రం. ఓకే,
ఇప్పుడు 4 విషయాలు చెప్పుకున్నాం, అంతేనా? 4 అర్థమైనా లేదమ్మా? అర్థమైనగా? ఓకే. 5వది ఏమంటారు చూడండి. ప్రేమ చూపుటకును సత్కార్యములు చేయుటకును ఒకరినొకడు పురి కొలపవలనని ఆలోచింతము. అంటే కింద పుట్టినట్లు రాయబడింది రేపవలనని. ఏం చేయాలంట? రేపవలనని. ప్రోత్సాహం చేసి రేపాలంట. ఏమా, కుక్క గౌగని మొరిగింది అనుకోండి, ఏం చేస్తారు? దాన్ని కొట్టడానికి కొట్టిన దాన్ని అని ఏం చేస్తారు? రేపుతారా లేదా? పాము పడగ లేపింది అనుకోండి, ఏం చేస్తారు? కొట్టు కొట్టు కొట్టు. ఇంకేం చేస్తాను? నేను లేపుతారా లేదా? వాళ్ళను పేరు కలిగిస్తారు లేదా? మరి దేవుని బిడ్డలారా, అందుకే ఇక్కడ అంటున్నాడు, ప్రేమ చూపుటకును, గుర్తుపెట్టుకుని బాగా, ప్రేమ చూపుటకును సత్కార్యములు చేయుటకును. సత్కార్యములు అంటే మంచి పనులు. సత్కార్యములు అంటే మంచి పనులు, అంతే కదా? సత్కార్యములు అంటే మంచి పనులు. ప్రేమ చల్లారిపోతున్న దినాలలో మనం ఉంటున్నాం. ప్రేమ దొరకని దినాలలో మనం ఉంటున్నాం. ప్రేమ చల్లారిపోతున్న దినాలలో మనం ఉంటున్నాం. మంచి పనులు చేసే విషయాలలో చాలా మంది దిగజారి వెనకబడిపోతున్నారు. ప్రేమ చూపుటలోను మంచి పనులు చేయుటలోను దేవుని బిడ్డలారా ఏం చేయాలంట? ఒకరినొకడు ప్రేరేపణ చేయాలి. ఈ విషయంలో ఆలోచన చేయాలి. చాలామంది ఆలోచనలు ఎట్లా ఉంటాయంటే, దేవుని బిడ్డలారా, అందరివని కాదు, కొందరి ఆలోచనలు ఎట్టుంటాయంటే, దేవుని బిడ్డలారా, కీడు తలపెట్టడానికి కొందరు ఆలోచనలు ఉండక మానలేదు భూమి మీద. అవునంటారా కాదా? కొందరు ఆలోచనలు దేవుని బిడ్డలారా ఆని చేయుటకు కొందరు ఆలోచనలు పొంచుకొని ఉంటాయి. కొందరి ఆలోచనలు దేవుని బిడ్డలారా నాశనానికి పాడు చేయుటకు ఆలోచనలు కలిగి ఉంటారు. కానీ ఎందుకు ఇక్కడ ఆలోచన కలిగి ఉండాలి, ఆ విధంగా రేపబడాలని దేవుని వాక్యం ఎందుకు చెప్తుందంటే, నువ్వు ప్రేమ చూపాలి, ప్రభుకు మహిమ కలుగునుగాక. నీ భార్య పైన నువ్వు ఎంత ప్రేమ చూపుతున్నావు. నేను ఎప్పుడు ఒక మాట చెప్తుంటా, కొరియనుకు, దేవుని బిడ్డలారా, సుగునకు ఏం చెప్తుంటా, బీలకు, రై మేమ్మ కాళ్ళు మొక్కి దీవెన తీసుకొని పోర్రా అని చెప్తుంటా. ప్రభుకు మహిమ కలుగునుగాక. ఎందుకంటే ఆమె చేతులు ఎంత సహాయపడుతున్నా మాకు తెలుసు. అదొక ఇంటి భర్తగా నేను గుర్తించాలి. స్తోత్రం, హల్లెలూయా. ఆమె కూడా నా భర్త చేతులు నాకెంత సహాయపడుతున్నాయి, నా పిల్లల చేతులు నాకెంత సహాయపడుతున్నాయి అంటే, ఒకరికొకరు సహాయపడుట వలన ఆడ ప్రేమ కనబడుతుంది. ప్రేమ ఏం కనపడుతుంది? ప్రేమ కనపడుతుందా లేదా? ప్రేమ చూపుటకును ఏం చేయాలంటే, ఏం చూపాలంట? ప్రేమ చూపుటకు రేపాలంట. భార్య కూడా భర్త మీద ప్రేమను ఏం చేయాలా? చూపాలి. ఒకరికల్లా ఒకరు ప్రేమను చూపాలి. ప్రేమ ఎక్కువ కావాలి, ప్రేమ తగ్గిపోకూడదు. దేవుని పిల్లలమైన మనలో ప్రభుకు మహిమ కలుగునుగాక. ప్రేమ చూపుటకును తర్వాత అంటాడు చూడండి, మంచి పనులు చేయుటకును ఒకరినొకడు పురి కొల్పవలనని ఆలోచింతము. ప్రభుకు మహిమ కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. ఈ రోజు వరకు నేను బతికున్నాను సజీవ లెక్కలంటే, ఈ రోజు వరకు దేవుని అనుగ్రహములో జీవప్రాప్తులుగా నిలిచున్నానంటే
సత్కార్యములు చేయుటకు దేవుని ఆత్మ నాలో ఉండి బలపరుస్తున్నాడు. ప్రభుకు మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. దాదాపు 1,80,000 వరకు ఇప్పటికీ దేవుని బిడ్డలారా, ఇంతవరకు ఒక్క రూపాయి కూడా బిడ్డ ఉందని ఒక్క రూపాయి కూడా నేను దాచిపెట్టకలేదు. దేవుడు మీరు దాచిపెట్టుకుని మళ్ళీ నాలాగొద్దు. స్తోత్రం, హల్లెలూయా. మీరు మీకు బిడ్డలు ఉన్నారు, దాచిపెట్టుకోండి. కానీ నా విశ్వాసం మీరు ప్రభుకు మహిమ కలుగును గాక. ఒక్క రూపాయి కూడా పాప కొరకు నేను ఎత్తిపెట్టలేదు. దేవుని పిల్లలకు దేవుడిచ్చిన దాంట్లో నేను ఏం చేస్తున్నానంటే మా నోటి కార్డు కూడా తీసి దేవుని పిల్లలకు సత్కార్యములు మంచి పనులు చేస్తున్నాను. ప్రభుకు మహిమ కలుగును గాక. మీరు కావలిస్తే డైరీ చూడండి, డైరీలో రాసి పెడుతున్నాను. నేను చేసేటివి కొన్ని పాశ్రమకు చెప్తాను, కొన్ని చెప్పను. డైరీ తెరిచి చూసినప్పుడు వాళ్ళే తర్వాత తెలుసుకుంటారు. అందుకే దేవుని బిడ్డలారా, ప్రేమ చూపుటకును సత్కార్యములు చేయుటకును ఒకరికొకరు ఏం చేయాలంట? పూరి కొలపాలి, ఆ విధంగా ఆలోచించాలి. అప్పుడు దేవుడు మన యందుంటాడు, మనము దేవుని యందుంటాం. ఇక నీ వెలుగు, నీ నీతి జనములకు కనబడినట్లుగా దేవుడు చేయగలుగుతాడు. చపర్లు కొట్టో. యోహాను రాసిన మొదటి పత్రిక 4:16 ఒక్కరు తెరిచి చూడండి దేవుని బిడ్డలారా. యోహాను రాసిన మొదటి పత్రిక 4:16 ఒకరు. ఇంకొక మాట చెప్తాను, ఈ 2 మాటలు చదువుకొని వాక్య పరిచర్యను మనం ముగించుకొందుముగాక. హల్లెలూయా. యోహాను రాసిన మొదటి పత్రిక 4:16 మన ఎడల దేవునికున్న ప్రేమను మనం ఎరిగిన వారమై చాలు 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 చూశారండి. అక్కడ ఉన్న మాట ఏమిటంటే దేవుని బిడ్డలారా, ఏముందంట? ప్రేమ యందు నిలిచిన వాడు దేవుని యందు ఏమై ఉన్నాడంట? నిలిచి ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఆ తర్వాత దేవుడు వాని యందు. ఇప్పుడు ఒక తల్లికి 2 కొడుకులు పుట్టారు. ఏమా? ఒక కొడుకు ఒక తల్లికి ఎంతమంది? ఇప్పుడు ఆ 2 కొడుకులను ఒకసారి మీకు జ్ఞాపకం చేస్తా. ఒక ఆయన పెద్దోడు దేవుని బిడ్డలారా కయ్యూను, రెండోడు ఏబేలు. వీళ్ళిద్దరు ఒక తల్లి పిల్లలా కాదా? వీళ్ళు అన్నదమ్ముల్లా కాదా? అన్నదమ్ముల్లా కాదా? అన్నదమ్ములేగా. పెద్దోడేవుడు, చిన్నోడేవుడు? పెద్దోడు ఆకాను. ఆకాను కాదు, ప్రభుకు మహిమ కలుగును గాక. పెద్దోడు కయ్యూను, చిన్నోడు ఏబేలు. మరి ఒకడు దేవుని యందున్నాడు, ఒకడు దుష్టుని యందున్నాడు. అవునంటారా కాదా? ఎందుకు వాళ్ళ సంతానం ఆ విధంగా అయిందంటే తెచ్చి పెట్టింది ఇంట్లో. ఇంట్లో తెచ్చి పెట్టింది అవ్వగారు. కొంచెం భర్తను అడిగి, అవునండి ఎట్లా తిన్నామా వద్దా, ఇవి ఎట్లా చేద్దాము, ఏంది ఈ పరిస్థితి, మనం 100 సంవత్సరాలు ఈ తోటలో ఉన్నాము. అప్పటికి ఎన్ని సంవత్సరాలు అంట ఉండబట్టి? తోటలో 100 సంవత్సరాలు అంట ఉండబట్టి. ఆ తోటలో అప్పటికి వాళ్ళు జీవించబట్టి 100 సంవత్సరాలు అయిందంట. అసలు ఏమంత తొందర ఆమెకు భర్తకు తెలియకుండా తినడం ఏమి? ఏమంట మీకు అంత ఆకలి అవుతుందా? పోయిదక్క అడుగుతాం, అక్కడ పోయిదక్క. ఏమా ఏమంత ముందు తినింది దేవుని బిడ్డలారా. అందుకే బైబిల్ రాయబడింది, ఆదాము మోసపరచబడలేదు కానీ అవ్వ మోసపరచబడింది.
ఎవరికి వచ్చి వాడు గాలం వేస్తాడు ఈయన ఇంట్లో, ఆడ మనిషికి వచ్చి గాలం తొందరగా ఏమైనా పడగొట్టచ్చు, ఈయన పడిపోడు, ఈయన పడిపోడు, సువాసనకను పడగొడదాం ముందంట. ఇట్లా వాడు చేస్తాడనమాట. చాలా జాగ్రత్త, మేలుకు కలిగి మనం ఉండాలి. ఇప్పుడు ఈ ఇద్దరు అన్నదమ్ముళ్ళే. వాడేమో దుష్టుని సంబంధి అయిపోయినాడు కయ్యూను, ఏబేలు దేవుని సంబంధి అయిపోయినాడు. కానీ మనమందరం కూడా దేవుని సంబంధం అవుదునుగాక, పరిశుద్ధాత్మని సంబంధం అవుదుముగాక, యేసుక్రీస్తు సంబంధం అవుదుముగాక, ఆయనకు సాక్షిగా నిలుచునుగాక, మన నీతిని ఆయన వెల్లడి చేయునుగాక, జనములకు బయలుపరచునుగాక, జనములకు ప్రజలకు వెలుగును తెలియజేయునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, మీరు చిరు సహాయం అంత ప్రేమ కలిగి ఉండండి, మంచి పనులు చేయండి. దేవుడు మీ యందు నిలిచి ఉంటాడు, మీరు దేవుని యందు నిలిచి ఉంటారు. మీ యొక్క నీతిని, మీ నిజాయితీని ప్రభువు బయటికి తీసుకొని వస్తాడని వాక్య సత్యం తెలియజేస్తున్న ఒక మాట చూడండి. ప్రవక్త అయిన యెషయా గ్రంథము 62వ అధ్యాయములో మొదటి 2 వాక్యాలు ఒకసారి చదువుకుందాం. సియోను, చూడండి అమ్మా, మరియమ్మ నీతి, లలితమ్మ నీతి, లేదా ఇక్కడ ఇంకొకరి నీతి. అక్కడ సియోను అంటే యెరూషలేం, అంతేనా? ఏమంటున్నాడు ఇక్కడ? సియోను నీతి సూర్యకాంతి వలె కనపడు వరకు ప్రభుకు మహిమ కలుగునుగాక. మనలో నీతి ఎంత ఉంది? దుర్నీతి ఉందా? నీతి ఉందా? కపటం ఉందా? దేవుని బిడ్డలారా, మంచితనం ఉందా? అన్యాయం ఉందా? న్యాయం ఉందా? దేవుడి రెండిటిని చూచుచున్నవాడు. ప్రభుకు మహిమ కలుగునుగాక. సియోను నీతి సూర్యకాంతి వలె కనబడు వరకు. ఏ కాంతి అంట? ఇప్పుడు మనం ఏ కాంతి, ఏ వెలుగు కింద మనం ఉన్నాం? విద్యుత్తు కాంతి. కాంతే కాదు ఇది. వెలుగన్న ఒకటే, కాంతి అన్న ఒకటే. ప్రభుకు మహిమ కలుగునుగాక. మనము ఏ కాంతి కింద ఉన్నాము? ఇప్పుడు విద్యుత్తు కాంతి కింద మనం ఉన్నాం. అయితే సియోను నీతి సూర్య కాంతి వలె కనబడు వరకు, దాని రక్షణ దీపం వలె వెలుగుచుండు వరకు, సియోను పక్షమందు నేను మౌనముగా ఉండను, యెరూషలేము పక్షమందు నేను ఊరకుండను, జనములు నీ నీతి కనుగొనును. హల్లెలూయా, హల్లెలూయా. ఓ రోజు పాప స్టెల్లమ్మ అంటుందంట, నాయనా అయ్యా అంత శక్తివంతమైన బలమైన ప్రసంగాలు చేయటానికి కారణం ఏంటంటే అయ్యగారి యొక్క ప్రార్థనే నాయన అని చెప్పిందంట. ఏమా చెప్పినావా, మర్చిపోయినావా? ప్రభుకు మహిమ కలిగి చెప్పిందన్నా. అందుకే ఇక్కడ రాయబడింది, జనములు నీ నీతిని కనుగొనును. తర్వాత చూడు, రాజులందరూ నీ మహిమను చూచెదరు, యెహోవా నియమింపబోవు కొత్త పేరు నీకు పెట్టబడును. ఓసారి కళ వచ్చింది నాకు. ఆ కళలో ఏముందంటే దేవుడు నీకు ఒక కొత్త పేరు పెట్టబోతున్నాడు. స్తోత్రం చెప్తారా? హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు నీకు ఒక కొత్త పేరు పెట్టబోతున్నాడు అని ఒక స్వరం నాకు వినబడింది. ఇంతవరకు నేను అది పాస్టమ్ కానీ ఇంక పిల్లలు కానీ ఎవరికి తెలియజేయలేదు. ఈ సందర్భం వచ్చింది, నేను మీకు తెలియజేస్తున్నాను. ప్రభుకు మహిమ కలుగునుగాక. అందుకే దేవుడు చెప్తున్నాడు, నీతి మనలో ఉంటే, అంటే సత్కార్యములు చేయటంలో మనలో ఉంటే, ఆ నీతిని జనములు కనుగొనున్నట్లుగా, ఆ వెలుగు
గనులు గొప్ప వాళ్ళు చూచున్నట్లుగా నీ పక్షమందు దేవుడు నిలబడతాడని వాక్యము సెలవిస్తుంది. ప్రభుకు మహిమ కలుగును గాక, ప్రభుకు మహిమ కలుగును గాక. నీ పక్షమున నీ కుమారులు నిలబడకపోవచ్చు, నీ పక్షమున నీ కోడళ్ళు నిలబడకపోవచ్చు, నీ పక్షమున నీ రక్త సంబంధికులు నిలబడకపోవచ్చు, నీ పక్షం నీ బంధువులు నీ ఇరుగు పొరుగు వారు నా అనుకున్న వాళ్ళు నీ పక్షాన ఉండకపోవచ్చు. కానీ నీవు ప్రేమ చూపుటకు సత్కారాలు చేయుటకు పురి కొలిపి నిలబడి కొనసాగితే దేవుడు నీ పక్షాన ఉంటాడు. సభలు కొట్టి ప్రభును కనపరచుదుము గాక. హల్లెలూయా. నీవు నా తోడు ఉన్నావయ్యా, నాకు భయమేల నా యేసయ్యా. నీవు నా తోడు. అందరం కలిసి సభలు కొట్టు పాడి ప్రభుని కనపరచుదుము గాక. నాకు భయమేల నా యేసయ్యా, నాకు భయమేల. చప్పట్లు స్వరములెత్తుదాం. నాకు చింతేలా, నాకు భీతిలా, నాకు భయమేలా, నాకు దిగులేలా, నాకు చింతేలా, నాకు భీతిలా, నీవు నా తోడు ఉన్నావయ్యా, నాకు భయమేలా నా యేసయ్యా. అందరం స్వరములు కలుపుతూ నీవు నా తోడు ఉన్నావయ్యా, నాకు భయమేల నా యేసయ్యా. వ్యాధులలో బాధలలో ఊరట నెచ్చావు, రక్షణలో సంరక్షకుడై ధైర్యము పంచావు. ఆమేన్. వ్యాధులలో బాధలలో ఊరటనిచ్చావు, రక్షణలో సంరక్షకుడై ధైర్యము పంచావు. నేనే సత్యం. అందరూ స్వరమెత్తుదాం. అందరం కలిసి తోడు ఉన్నావయ్యా, నాకు భయమేల నా యేసయ్యా. నీవు నా తోడు, నాకు భయమేల నా యేసయ్యా. కష్టములో నష్టములో నా తోడు ఉన్నావు, వేదనలో ఆ వేదనలో నా చెంత ఉన్నావు. ఆమేన్. కష్టములో నష్టములో నా తోడు ఉన్నావు, వేదనలో ఆ వేదనలో అడిగిన వారికి ఇచ్చేవాడవు, వెదకిన వారికి దొరికేవాడవు, అడిగిన వారికి ఇచ్చేవాడవు, వెదకిన వారికి దొరికేవాడవు, తట్టిన వారికి తలుపులు తెరిచే దేవుడవు, తట్టిన వారికి తలుపులు తెరిచే దేవుడవు. దేవా దేవా నీకే స్తోత్రం, దేవా దేవా నీకే స్తోత్రం, దేవా దేవా నీకే స్తోత్రం, దేవా దేవా నీకే స్తోత్రం. నీవు నా తోడు ఉన్నావయ్యా,
యేసయ్యా నాకు భయమేల నా యేసయ్యా నీవు నాతోనే ఉన్నావయ్యా నాకు దిగులేల నా యేసయ్యా. పరిశుద్ధుడైన దేవునికి మహిమ కలుగునుగాక. చివరి వాక్యం మత్తయి సువార్త 16వ అధ్యాయము 27వ వాక్యం ఒకసారి చూడండి. మత్తయి సువార్త 16:27లో ఒక మాట రాయబడింది. మనుష్య కుమారుడు తన తండ్రి మహిమ గలవాడై తన దూతలతో కూడా రాబోచున్నాడు. అప్పుడు ఆయన ఎవని క్రియల చొప్పున వానికి ఫలం ఇచ్చును. దేవుని బిడ్డలారా, యేసుక్రీస్తు ప్రభుల వారు తండ్రి మహిమతో, తండ్రి శక్తితో, తండ్రి ప్రభావంతో, తన దూతలతో కూడా యేసు ప్రభుల వారు రాబోతున్నారు. అప్పుడు ఆయన ఏం చేస్తాడో తెలుసా? నువ్వు ఎలాంటి ప్రేమ చూపావో, ఎలాంటి మంచి పనులు చేశావో ఆ క్రియలను బట్టి నీకు రెట్టింపు ఫలం ఇవ్వటానికి యేసుక్రీస్తు ప్రభుల వారు మేఘాల మీద మధ్యాకాశానికి రాబోతున్నాడు. నమ్ముతే నువ్వు ప్రేమ చూపు, సత్కారాలు చేయి. యేసు ప్రభు నీకు ఇవ్వబోతున్నాడని వాక్యము సెలవిస్తుంది. అందుకే ప్రేమ చూపుటకును, సత్కారాలు చేయటకును ఒకనొకడు పురి 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 రేపలము గాక. అందరూ తలలుంచండి, ప్రార్థన చేద్దాం. దేవా నీకు వందనలయ్యా, ప్రభువా నీకు స్తోత్రాలనైనా. ఈ యొక్క 2024 2025లో తండ్రి నాతో మాతో ప్రభువా నువ్వు మాట్లాడిన నీ అమూల్యమైన మాటలను బట్టి తండ్రి నీకు వందనాలు ప్రభువా. నీకు స్తోత్రాలు, స్తుతులు, స్తోత్రములు చెల్లిస్తున్నాము నైనా. దేవా నైనా 5 విషయాలు నాతో మాతో మీరు మాట్లాడారు ప్రభువా. నీకు స్తోత్రాలు నైనా. అవును తండ్రి ప్రభువా, కొందరు మానుకొనుచున్నట్టుగా, అవును తండ్రి ప్రభువా, సమాజముగా కొడుట మానక తండ్రి ప్రభువా ఒక్కరినొక్కడు తండ్రి హెచ్చరిక చేయాలని తండ్రి ప్రభువా ఆ దినము సమీపించిన కొలది ప్రభువా నైనా తండ్రి హెచ్చరిక చేయాలని, ప్రేమను చూపుటకు, సత్కార్యములు చేయుటకును నాయన రేపాలని నీ వాక్యం సెలవిస్తుంది. అందును బట్టి వందనాలు ప్రభువా, స్తోత్రాలు నైనా. పరిశుద్ధుడైన తండ్రి, మహోన్నతుడైన దేవా, మహిమ గలవాడ మీకు వందనాలు ప్రభువా, స్తోత్రాలనైనా. విత్తబడి నీ వాక్కులను 30, 60, 100 మా అందరి హృదయాలలో ఫలింపచేయండి నైనా. దీవించండి, ఆశీర్వదించండి తండ్రి. వందనాలు, స్తోత్రాలనైనా తండ్రి ప్రభువా. అవునైనా ఈ యొక్క 2025లో నైనా మేము నిన్ను ఆరాధించి సేవించుటలో మానుకొనకుండగా ప్రభువా నైనా నీ కృపలో ముందుకు సాగుటకు సహాయించండి. వచ్చి నీ బిడ్డలందరినీ కూడా పేరు వరుసను దీవించి ఆశీర్వదించండి. రాని వారిని క్షమించండి. నీ కృపలు భద్రపరిచి బలపరిచి మహిమ పొందమని యేసు నామములో అడుగుచున్నాను పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్.